హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మీనా హోమ్ ఫుడ్ ఛానల్. నేను ఈరోజు మన వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. సీడ్స్ అండ్ నట్స్తో చేసినటువంటి లడ్డు. ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఇందులో అసలు షుగర్ అనేటువంటిది అస్సలకి యూస్ చేయలేదు. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి స్నాక్ బాక్స్లోకి అయినా కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్, పెద్దలకి ఎవరికి అయినా కానీ ఈజీగా తినేయచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీని బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. సో మనం లేట్ చేయకుండా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 కప్పు వరకు సెసమి సీడ్స్ తీసుకోండి. అన్ని మెజర్మెంట్స్ అనేటువంటివి ఈక్వల్గా ఉండాలి. సో దాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసేసి అవి వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము 1/3 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. అవిసె గింజలు అంటాం కదండి, అవి. సో ఇవి కూడా వేసుకొని 2 కలిపేసి త్వరగా వేయించుకోవాలి. సీడ్స్ మనకి పాప్ అవుతూ ఉంటాయి, అప్పుడు తెలుస్తుంది. అండ్ మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది. సో అవి పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సేమ్ బౌల్లోకి మనము 1/2 కప్పు వరకు, అంటే ఏదైతే మనం సెసమి సీడ్స్ తీసుకున్నామో అందులో 1/2 కప్పు వరకు ఆల్మండ్స్, బాదం పలుకులు తీసుకోవాలి. దాని తర్వాత 1/2 కప్పు వరకు క్యాష్యూ నట్స్. ఇవి 2 ఈక్వల్ అమౌంట్లో ఉండాలి. మనం మంచిగా దోరగా లైట్గా వేయించుకోవాలి, మాడనివ్వద్దు. సో ఇప్పుడు అందులోకి 1/3 కప్ ఆఫ్ వాల్నట్స్ తీసుకోవాలి. వాల్నట్స్ పిల్లలకి బ్రెయిన్కి చాలా మంచిదని. ఇప్పుడు మనకు ఒక 1/2 కప్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు అండ్ పొద్దుతిరుగుడు గింజలు, అవి 2 తీసుకొని మనం ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టే కన్నా ముందు ఇవి పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. సో వీటిని మంచిగా చల్లారించేదాకా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వరకు డేట్స్ తీసుకోవాలి అండ్ ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని ఇప్పుడు అవి 2 పక్కన పెట్టేసేసుకొని ఫస్ట్ నువ్వుల్ని మనం ఫైన్గా లైక్ పొడి చేసుకోవాలి. పౌడర్ ఫామ్లోకి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది పొడి అనేటువంటిది, చాలా బాగుంది కదా. దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేసి అందులోకి ఒక 4 to 5 cardamom, మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి. సో ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి మళ్ళీ మనము డేట్స్, సీడ్స్ తీసేసేసి తర్వాత బెల్లము, ఇవి 2 కూడా కలిపేసేసి ఒక మంచి స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది థిక్గానే వస్తుంది. వాటర్ అనేటువంటివి మనం ఎక్కడ యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ 2 పౌడర్ని మళ్ళీ ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే ఖర్జూరము అండ్ బెల్లము పేస్ట్ ఉందో అది కూడా మిక్స్ చేసేసేసి మనం పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ లైక్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీని వేడి చేసుకొని అందులో కలిపేసేసుకోవాలి, కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అంతే. సో ఇప్పుడు దీన్ని మంచిగా మనం మెదుపుకుంటూ చేతులతోటి ఇలా అనుకుంటూ ఆ పేస్ట్, ఈ పౌడరు మొత్తం కలిసిపోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. అంటే మీరు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఇది లడ్డూలు అనేటువంటివి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ ఆల్సో. ఇంతేనండి, చూడండి ఇప్పుడు ఎలా కలిసిపోయింది మొత్తము. మనం ఇప్పుడు ఇంకా లడ్డూస్ ప్రిపేర్ చేసేసుకోవడమే. చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా చేసుకున్నామంటే. మనం చూస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేటువంటి మనకి వస్తుందా లేదా అనేటువంటిది. చూడండి అంతే, చాలా సింపుల్ కదా. మీరు కూడా చేసుకోండి. ఇందులో మనం బెల్లం యూస్ చేసాం కాబట్టి ఫుల్ ఐరన్ ఉంటుంది అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కాబట్టి omega 3 ఉంటుంది. వాల్నట్స్ అండ్ సెసమి సీడ్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ అనేటువంటి చాలా ప్రోటీన్ రిచ్, లైక్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ హై సోర్స్ ఆఫ్ ఫైబర్ ఆల్సో. సో ఇందులో మనకి కాల్షియంకి కానీ, బోన్స్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ఐరన్కి కానీ, దేనికైనా కానీ చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిదండి. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది లో కొలెస్ట్రాల్ ఆల్సో. సో మనం అండ్ కొన్ని ఇప్పుడు సెసమి సీడ్స్ అనేటువంటివి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఈవెన్ తీసేస్తాయి కూడా. సో అందుకొరకని ఈ ఒక్క లడ్డు ఒక రోజుకొకటి తిన్నామంటే ఎంతో బలంగా ఉంటాము అండ్ చాలా హెల్తీ ఆల్సో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ రెసిపీ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. So like, share and subscribe my channel. Thank you so much for watching my video.